హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను పప్పుచారు చేస్తున్నాను. సో ఇదైతే కందిపప్పు బాయిల్ చేసుకున్నానండి. కుక్కర్ విజిలే పెట్టుకున్నాను, బట్ స్టిల్ కొంచెం లిక్విడ్ లాగా బాగా రుబ్బుకోవడం కోసం ఇలా వాటర్ వేసి నానేస్తున్నాను. సో ఇక్కడ వచ్చి వెజిటేబుల్స్, ఆనియన్, మిర్చి, క్యారెట్, టమాటో, మునక్కాడ, కొత్తిమీర. సో ఇవన్నీ వెజిటేబుల్స్ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. స్టీల్ బౌల్ అయినా కొంచెం మనకి అడుగు అంటుతుంది, తిక్కుదే ఇది. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో వచ్చి ఆవాలు, జీలకర్ర, సో అవి చిటపట్లు ఆడే వరకు. నెక్స్ట్ వచ్చి మనము ఆవాలు, జీలకర్ర చిటపట్లు ఆడే వరకు ఎండు మిరపకాయలు, ఇంగువ. సో పప్పుచారు అనగానే మనకి ఇంగు ఉంటే మంచి స్మెల్, డైజెషన్ కూడా అండి. సో ఎండు మిరపకాయలు, ఇంగువ. ఇప్పుడు వచ్చేసి ఈ కరేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. మీరు ఇక్కడ చూస్తే హాయ్ అండి, ఇవాళ అయితే నేను పప్పు చారు చేస్తున్నాను. సో ఆల్రెడీ కందిపప్పు వాటర్ వేసి నీట్గా ఉడికించుకున్నానండి. సో ఒక స్టవ్ మీద కందిపప్పు ఉడుకుతుంది, ఇది ఉడకగానే స్మాష్ చేయడమే ఉంది. అండ్ సాంబార్కి కావాల్సింది, పప్పు చారుకి కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, కరేపాకు, ఇట్ ఈస్ జనరల్, మునక్కాడ, క్యారెట్, కొత్తిమీర, టమాటో అండ్ చింతపండు రసం. చింతపండు నానబెట్టుకున్నాను, చింతపండు రసం. సో ఇవన్నీ యూజ్ చేసి పప్పుచారు స్పైసీగా, అంటే మేమైతే ఇంట్లో స్పైసీగానే తింటాము, స్పైసీగా చేసుకుందాం అనుకున్నాం. సో ఫస్ట్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాక ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి కొంచెం ఫ్రై చేశాక ఆనియన్, పచ్చిమిర్చి, కరేపాకు వేసానండి. సో ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇంకో టిప్ చెప్తాను, ఇది ఫ్రై అవ్వాలి అంటే తొందరగా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్, పచ్చిమిర్చి అని మనం అనుకుంటే అందులో కాస్త ఉప్పు, అంటే ఆల్రెడీ మనకి రుచికి సరిపడే ఉప్పు ఐడియా ఉంటుంది కదా, ఉప్పు వేసి కలుపుకుంటే ఇది రెడ్ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేసి మంచిగా ఫ్రై అవుతుందండి. అండ్ ఇలా ఉప్పు వేసి ఆనియన్ వేసాక కాసేపు ఇలా మగ్గబెట్టుకుందాము. మరి గోల్డెన్ ఫ్రై అవసరం లేదండి పప్పుచారుకి. ఇప్పుడు వచ్చి ఈ పప్పు, అది మూత పెట్టుకున్నాం కదా, ఈ పప్పును వచ్చి బాగా స్మాష్ చేసినట్టు రుబ్బుకుందాం. ఉడుకుతుంది, ఉడికింది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే. కానీ పిల్లలకి ఏంటంటే పప్పుచారు చాలా సాఫ్ట్గా ఉంటే బాగా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే జనరల్గా కొంతమంది పప్పు బద్దలుగా ఉన్నా కూడా తినేస్తారు. మా ఇంట్లో పిల్లలకైతే పప్పు చాలా సాఫ్ట్గా ఉండాలి. సో దీన్ని ఇలా స్మాష్ చేస్తున్నానండి. స్మాష్ చేసేసి మెత్తగా స్మాష్ అవుతుంది. ఇంకా మీరు చూస్తే వెదర్ బయట చాలా కూల్గా, వర్షం పడి రింగ్ రోడ్ వ్యూ ఇలా బాగా కనబడుతుంది. మా కిచెన్ విండో నుంచి ఇలా చూడండి, గ్రీనరీ కానీ రింగ్ రోడ్ కానీ ఎంత మంచి వ్యూ ఉంది కదా, క్లౌడీ స్కై. సో ఈ వెదర్కి వేడివేడిగా అన్నం, పప్పుచారు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే వడియాలు చేసుకోవాలి. చూడండి మా ఇంటి దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది కదా.
సో ఎవరు కాదంటారు ఇంత మంచి వ్యూలో మనం ఎంజాయ్ చేస్తూ తినడము. అండ్ ఇక్కడ పప్పు కూడా బాయిల్ అవుతుంది అండ్ అక్కడ ఉల్లిగడ్డ అది ఫ్రై అవుతుంది. నేనైతే క్యారెట్, మునక్కాడ, టమాటో, కొత్తిమీరే తీసుకున్నాను. సో యాడ్ చేసుకోవాలి, ముక్కలు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు దోసకాయ, సొరకాయ, వంకాయ, బెండకాయ, సో ఇట్లాంటి మన ఆప్షన్ అన్నమాట. పప్పుచారులో ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది మన ఇంట్లో అవైలబిలిటీ బట్టి చేసుకోవచ్చు. చాలా స్పైసీగా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు మనం చూద్దాం ఇది మగ్గిందేమో. చూస్తే ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఇలా కలుపుతా రుబ్బుతుంటే సాఫ్ట్గా ఇది అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఆనియన్ చూస్తే మనకి ఇప్పుడు ఇది సాంబార్ పప్పుచారుకి కాబట్టి మనకు అంత కర్రీలో అయినంత గోల్డెన్ ఫ్రై అవసరం లేదండి. నార్మల్గా ఫ్రై అయితే చాలు. అండ్ నేనేంటంటే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటాను సాంబార్ ఇవాళ చేశాను అంటే ఇవాళ ముక్కలతో అయిపోయింది అనుకోండి, దీని లిక్విడ్కి ఇంకొంచెం డైల్యూట్ అంటే కొంచెం నీళ్ళగా చేసి నెక్స్ట్ డే ఇడ్లీకి సాంబార్ ప్లాన్ చేసుకుంటా అండి. సో అది ఈజీగా ఉంటుంది కదా. చట్నీ ఒకటి చేసేసుకొని ముందు రోజు సాంబార్ ఇవాళది కొంచెం డైల్యూట్ కొంచెం నీళ్ళగా చేసి వేడి చేసుకొని నెక్స్ట్ డే ఇడ్లీకి యూజ్ చేస్తాను. సో నేను ముక్కలు తక్కువే వేసుకుంటాను. మన ఇష్టం, మన ఇంట్లో అవైలబిలిటీ తినేదాన్ని బట్టి, ముక్కలు తినేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై అయ్యింది. ఈ పప్పు కూడా చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. సో అలా సాఫ్ట్గా వచ్చేలాగా మనం ఇలా రుబ్బుకోవాలి. చింతపండు నీళ్ళు నానబెట్టానండి. ఓకే, ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే మునక్కాడ, క్యారెట్, టమాటో సన్నగా పొడుగ్గా దొరుకున్నాను అన్నీ కూడా, టమాటో, కొత్తిమీర, కరివేపాకు. సో ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలుపుతాం. సో ఆల్రెడీ సాల్ట్ వేసేసానండి. ఇప్పుడు వచ్చి పసుపు వేసుకుందాం. సో ఆల్రెడీ సాల్ట్ వేసేసాను అన్నాను కదా. ఇప్పుడు లైట్గా పప్పు చారుకి సరిపడా పసుపు వేసుకుందాం. ఓకే, సో పసుపు వేసుకున్నాక చూడండి ఇలా కలిపేసుకొని కాసేపు మూత పెడదాం. అంటే సాల్ట్ కానీ మిర్చి కానీ అన్ని ముక్కలకి పట్టేలాగా కాసేపు మగ్గియడానికి మూత పెడదాం. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. పప్పు కూడా ఆల్మోస్ట్ మాకు పేస్ట్ ఇట్లా మనం మిక్సీలో పడితే ఎలా పేస్ట్ వస్తుంది అలా ఆల్మోస్ట్ పేస్ట్ వచ్చేసినట్టే అండి. సో స్టవ్ ఆపేసుకుందాము. సో ఈ పేస్ట్ అయితే ఇప్పుడు రెడీగా ఉంది. పప్పు ఉడికించుకున్న పప్పు రెడీగా ఉంది. అండ్ పప్పు చారుకి ఇది మనం ముక్కలు మగ్గబెట్టుకుంటున్నాం అవుతుంది. సో ఒక 10 minutes అయ్యాక నెక్స్ట్ ఏంటి అనేది చూపిస్తాం. సో ఇప్పుడు మూత పెట్టి మగ్గించాను కదా, చూడండి ఇలా దగ్గరికి మగ్గిపోయాయి అన్ని. ఇది చూడండి, సో ఇలా మగ్గిపోయాయి. ఇందులో వచ్చి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. సో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. చూడండి ఇలా. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ మగ్గినాయి ముక్కలన్నీ దగ్గరికి. సో ఇప్పుడు మనము ఉడికించుకున్న పప్పు వేసేద్దాం. ఉడికిచ్చాం కదా, ఈ పప్పు అంతా ఇందులోకి వేసేద్దాం. చూడండి ఎలా వచ్చిందో. సో ఇలా మంచిగా దగ్గరికి పప్పులాగా వచ్చింది కదా. సో ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే
ఆల్రెడీ సాల్ట్ వేసేసామండి. అందులో కారానికి తగినంత పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసాము. సో ఇంకా కారం తినే వాళ్ళు ఉంటే మనకి తగినంత లైట్గా కారం వేసుకోవచ్చు. ఈ పప్పు వాటర్ అనేది పప్పు కట్ట అంటాం మేమైతే దీన్ని. సో పప్పు కట్ట అనేది వేసేయాలి అందులో. సో పప్పు కట్ట వేసాక మీరు చూస్తే కొంచెం ఇలా వచ్చింది మనకు కన్సిస్టెన్సీ. సో ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాము. నేను చెప్పాను కదండి నెక్స్ట్ డేకి నేను దీన్ని సాంబార్ లాగా యూజ్ చేసుకుంటానని. ఇడ్లీ వేస్తానండి, ఇడ్లీ వేసేసుకొని సాంబార్ లాగా యూజ్ చేస్తానని. సో ఇలా పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఆల్రెడీ ముక్కలన్నీ మగ్గాయి. ఈ పప్పు కట్ట అనేది అందులోకి కలిసేలాగా ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఓకేనా? సో ఒక 5 మినిట్స్ అయ్యాక ఎలా ఉంటుందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో ఇంతసేపు మనం వాటర్ వేసి ఉడికిచ్చాం కదండి. ఇలా వచ్చింది ఫైన్ కన్సిస్టెన్సీ, అంటే నీళ్ళగా లేకుండా మరీ చిక్కగా లేకుండా. ఇప్పుడైతే నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ నానబెట్టిన చింతపండు పులుసుని బాగా ఇలా తీసుకొని, అంటే పప్పు ఉడికేసుకునేటప్పుడే నానబెట్టానండి, బాగా మంచి కన్సిస్టెన్సీతో బాగా రావడానికి కోసం. సో ఇప్పుడు ఈ చింతపండు రసం అనేది వేసుకుంటే సరిపడా పులుపు వస్తుంది అన్నమాట దీనిలో. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని ఈ చింతపండు గుజ్జు అనేది మొత్తం పప్పుకి ఎంత సరిపోతుందా అనే దాన్ని బట్టి లిమిటెడ్, మీరు తినే పులుపు కూడా చూసుకోండి దాన్ని బట్టి. ఆల్రెడీ టమాటా వేసాను. ఈ చింతపండు వాటర్ వేసుకొని ఇలా ఇది ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న ఉప్పు కారానికి ఏమో మిర్చి అవే కాబట్టి రుచికి సరిపడా ఉప్పు, ఓకే. ఇప్పుడు చింతపండు వాటర్ వేసాను కదండి, దానికోసం అని. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇంత వేస్తున్నానండి నేనైతే. ఓకే, కారం వేసి ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకుంటే, అంటే ఉప్పు కారం కలిసేలాగా చింతపండు పులుపు కలిసేలాగా ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మన పప్పుచారు రెడీ అయిపోయినట్టే. సో దీన్నే రేపు ఏం చేస్తానంటే, ఇవాళ ముక్కలన్నీ ఆల్మోస్ట్ అన్నంలోకి వేసేసుకుంటాం కదా, ఇంకా ఏదైతే మనకి వాటర్ లాగా ఉంటుందో సో దానిలోనే కొంచెం సాంబార్ పొడి లైట్గానే, ఒక పించ్ ఆఫ్ సాంబార్ పొడి, టేస్ట్ పప్పుచారు కాబట్టి సాంబార్ పొడి కొంచెం వేసుకొని మరిగించుకొని ఇడ్లీకి సాంబార్ లాగా వాడేస్తానండి. కొంచెం ఇంకొక పూటకే వస్తుందన్నంతా తీసిపెట్టి సాంబార్ లాగా వాడేస్తాను. సో ఈ పప్పుచారు చేసిన నెక్స్ట్ డే కంపల్సరీ మేమైతే ఇడ్లీ వేసుకుంటాం, దానికి సాంబార్ లాగా వాడేస్తాం ఒక రోజుకి. సో ఇలా మరుగుతుంది. మరిగినాక స్టార్టింగ్ కొత్తిమీర వేసాను కదండి, మళ్ళీ లైట్గా కొత్తిమీర మళ్ళీ వేసుకుంటున్నాను చూడండి. సో ఇంతేనండి, వేడి వేడిగా గుమగుమలాడే పప్పుచారు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్లో షేర్ చేయండి. మీకు రెసిపీ నచ్చిందా, ఎలా వచ్చింది, సింపుల్గా ఉందా, మీకు ఎలా కుదిరింది అనేది మీరు ట్రై చేసి కమెంట్ చేయండి.
అండ్ నేను ఇచ్చిన టిప్ ఏంటంటే ఇదే పప్పుచారులో ఈ లిక్విడ్ కంటెంట్ ఏదైతే ఉందో రేపటికి సాంబార్ లాగా లైట్గా సాంబార్ పొడి వేసేసుకొని ఇడ్లీకి చేసుకోవచ్చు. ఇలా నేను వాడతాను. సో మీలో ఎవరైనా నాలాగా ఇలాగే వాడే వాళ్ళు ఉంటే అది కూడా కమెంట్ చేయండి. మీకు ఈ ఫుడ్ రెసిపీ పప్పుచారు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మంచి క్లైమేట్లో వేడివేడిగా పప్పుచారు వడియాలతో మీ లంచ్ ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.